హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాలీవుడ్ మూవీస్ మంత్ వైజ్గా ఏ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ చేశాయో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా జనవరి మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ అండ్ హనుమాన్ మూవీ. ఈ రెండు సినిమాలు ఓవరాల్గా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయి. హనుమాన్ మూవీ మనశంకర్ వరప్రసాద్ కన్నా ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది, కానీ షేర్ మాత్రం మనశంకర్ వరప్రసాద్ మూవీకి ఎక్కువ కలెక్షన్ వచ్చింది. మరి మీరు ఈ రెండు మూవీస్లో ఏ మూవీ జనవరికి టాప్ మూవీ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి భీమ్లా నాయక్. ఈ మూవీ ఓవరాల్గా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అవ్వడం కష్టమే, ఎందుకంటే ఈ మంత్లో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వవు. మరి చూడాలి ఏ మూవీ ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందో. నెక్స్ట్ మార్చ్ మంత్. త్రిబుల్ ఆర్ సినిమా ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. ఓవరాల్గా ఈ మూవీ 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఈ మంత్కి స్పిరిట్ మూవీ రిలీజ్ అవుతుంది. మరి స్పిరిట్ మూవీ ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి బాహుబలి 2. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఈ మంత్లో వారణాసి మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కన్ఫామ్గా ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఇలా అంటున్నానంటే ఇది రాజమౌళి ఫిలిము కనుక టైంకి రిలీజ్ అవుతుందని గ్యారంటీగా అయితే చెప్పలేము. ఈ మధ్యన చాలా మూవీస్ పోస్ట్పోన్ అవుతున్నాయి, మరి చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ మే మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి సర్కారు వారి పాట. ఈ మూవీ ఓవరాల్గా 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మంత్లో పెద్ద సినిమాలు ఈ మధ్యన ఏమీ రిలీజ్ అవ్వలేదు. మరి చూడాలి ఏ మూవీ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో. నెక్స్ట్ జూన్ మంత్. ఈ మంత్లో కల్కి మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. జూన్ మంత్లో సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి పెద్ద స్టార్ హీరో మూవీస్ ఏమీ రిలీజ్ అవ్వవు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి చూడాలి ఈ మంత్లో ఏ మూవీ రిలీజ్ అయ్యి కల్కి మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో. నెక్స్ట్ జూలై మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి బాహుబలి. 11 ఇయర్స్ నుంచి ఏ మూవీ ఈ మంత్లో రిలీజ్ అయినా ఈ మూవీ రికార్డ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. నిజానికి ఈ మంత్ కూడా పెద్ద హీరో మూవీ సినిమాలు ఏమి ఈ మంత్లో రిలీజ్ అవ్వవు, ఎందుకంటే ఈ మంత్లో ఎక్కువగా వర్షాలు పడతాయి కాబట్టి. మరి చూద్దాం జూలైలో రిలీజ్ అయ్యే ఏ మూవీ 11 ఇయర్స్గా ఉన్న ఈ మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో. నెక్స్ట్ ఆగస్ట్ మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి సాహో. ఈ మూవీ రికార్డ్ కూడా 7 ఇయర్స్గా ఇలాగే ఉంది. మరి ఇప్పట్లో ఈ మూవీ రికార్డ్ బ్రేక్ అవ్వడం కష్టమే, ఎందుకంటే ఈ మంత్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. ఈ మూవీ ఓవరాల్గా 400 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్. దేవరా మూవీ సెప్టెంబర్ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. ఈ మూవీ ఓవరాల్గా 500 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఏ మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అక్టోబర్ మంత్. ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ వచ్చేసి సైరా నరసింహారెడ్డి. ఈ మూవీ రికార్డ్ కూడా 7 ఇయర్స్గా అలాగే ఉంది. ఈ అక్టోబర్ దసరా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ కొన్ని ఇయర్స్ నుంచి పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వడం లేదు ఈ సీజన్కి. మరి చూద్దాం ఏ మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో. నెక్స్ట్ నవంబర్ మంత్. ఈ నవంబర్ మంత్ అనేది అన్ని మంత్స్లో కన్నా సినిమాలకి వరస్ట్ మంత్. ఈ మంత్లో హిట్ టాక్ తెచ్చుకుని కూడా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. డమ్రుకా ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. 15 ఇయర్స్ నుంచి ఈ రికార్డు ఇలాగే ఉంది. ఈ మూవీ ఓవరాల్గా 500 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా ఫైనల్గా డిసెంబర్ మంత్. పుష్ప 2 ఈ మంత్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. ఈ మూవీ ఓవరాల్గా 700 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ డిసెంబర్ మంత్ సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్స్ తర్వాత సినిమాలకి మంచి కలెక్షన్స్ వచ్చే సీజన్ ఇది. మరి చూద్దాం ఈ మూవీ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో మంత్ వైజ్గా హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఏంటో డిస్కస్ చేశాను. సో ఫైనల్గా ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.
Thank you for watching this video.